హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకు కోమటి చెరువు చూపిస్తాను అండి. సిద్దిపేటలో ఉంటుంది ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా ఆసం ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఒక్కసారన్నా చూడదగ్గ ప్లేసు. ఫుల్ వీడియో చూడండి. ఇది మేమైతే మ్యాప్ పెట్టేసుకొని వచ్చినాం. మేము వచ్చేసరికి అయితే 6:30 అట్లా అయింది. కొంచెం వెళ్తున్నప్పుడే వచ్చినాం. మేము కార్ పార్కింగ్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. ఇక్కడ టీ పాయింట్స్, కొంచెం ఏమన్నా స్నాక్స్ తినడానుకుంటా ఉంటాయి. ఇది మేము వచ్చింది బ్యాక్ సైడ్ అన్నట్టు. ఎట్ సైడ్ నుంచి అయినా రావచ్చు. ఒక వంతెన ఉంటుంది. ఆ వంతెన పైకి వెళ్ళడానికి మట్టుకు టికెట్ తీసేసుకోవాలి. అటు నుంచి అయినా ఇటు నుంచి అయినా ఎటు వచ్చినా ఈ వంతెన కనిపిస్తుందిగా, దానిపైన వెళ్ళడానికి 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుందండి టికెట్ పెద్దవాళ్ళకి. పిల్లలకైతే టికెట్ లేదు. ఇదైతే మేము ట్రై చేయలేదు. మీకు ముందు కనిపిస్తున్నది అంతే. చుట్టూ వాటర్ ఉంటాయి. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది లైట్స్ తోటి. పిల్లలకు కూడా ఆడుకోవడానికి చాలా ఉంటాయి ఇక్కడ. ఒక 3-4 ప్లేసెస్లో పెట్టేస్తూ ఉంటారు ఆడుకోవడానికి. మేము ఇదైతే సెకండ్ టైం రావడము. ఎప్పుడు వచ్చినా నైట్ టైమే వచ్చినాము. 1 గంట 2 గంటలు అయితే ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఉంటుంది వంతెన. చాలా బాగుంటుంది. నైట్ అయితే లైట్స్ తోటి మెరుస్తూ ఉంటుంది అన్నట్టు ఇదంతా. ఇందులో స్పీడ్ బోట్ కూడా ఉంటుంది. మేమైతే ఎక్కలేదు, బోటింగ్ మట్టుకుంది. లాస్ట్ టైంకి ఇప్పటికీ కొన్ని చేంజెస్ అయితే వేశారు. ఇంకా అంటే మేము అప్పుడు చూడలేదు, నాకు ఐడియా లేదు. కానీ ఇది కొంచెం సస్పెన్షన్ బ్రిడ్జ్ కొంచెం కదిలినట్టు అవుతూ ఉంటుంది నడుస్తూ ఉంటే. ఇది మేము వంతెన దిగి ఇట్లా నడుస్తూ ఉంటే ఇటు సైడ్ పార్క్ ఉంటా ఉంటుంది అన్నట్టు, పిల్లలు ఆడుకోవడానికి ఉంటా ఉంటుంది. ఇవైతే గడ్డితోటే ఇట్లా చేశారు. చాలా బాగుంటుంది చూడ్డానికి. సిద్దిపేట నుంచి ఒక 5 నుంచి 7 కిలోమీటర్స్ వస్తుందండి లోపలికి. నాకు ఎగ్జాక్ట్గా కరెక్ట్ గుర్తుకు లేదు. మ్యాప్ పెట్టేసుకొని కోమటి చెరువు అని పెట్టేసుకుంటే వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం లోపలికే ఉంటుంది. ఇవి ఆడుకోవడానికి అన్నట్టు. కొంచెం డే టైం అయితే 6 నుంచి అట్లా అయితే చల్లగా ఉంటా ఉంటుంది. సమ్మర్ కాబట్టి ఆడుకోవడానికి ఈజీగా ఉంటా ఉంటుంది. ఒక 1 అవర్ ఆడుకున్న తర్వాత మిగిలిన చూడొచ్చు. ఇందులో ఇలా యాపిల్ ఫ్రూట్స్ అన్నీ ఇట్లా కూర్చోవడానికి సెట్ చేసి పెట్టారు. అక్కడక్కడ కూర్చోవడానికి చైర్స్ ఉంటాయి. ఇట్లా పపాయ చైర్ లాగా, పొమగ్రనేట్. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. చాలామంది వస్తూ ఉంటారు కూడా. మేము హైదరాబాద్ వెళ్తుంటే దారిలో మళ్ళీ రిటర్న్లో కుదరదని వెళ్ళేటప్పుడే కాసేపు పిల్లలు చూస్తారనేసి వెళ్ళినాము లోపలికి. కంప్లీట్గా ఒక 1 అవర్ అట్లా ఉన్నాము అంతే. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆడుకోవడానికి అవి దొరకవు, అంతమంది వస్తూ ఉంటారు అన్నట్టు. ఇట్లా 2-3 ప్లేస్లలో ఉంటుంది. ఇంకా మేమైతే పార్క్ మొత్తం చుట్టి చూడనే లేదు. అట్లా లోపలికి ఇంకా కొంచెం కూడా ఉంటుందంట. మేమైతే వెళ్ళలేదు. ఒక 2 కిలోమీటర్స్ అట్లా ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ సైకిల్ రైడింగ్ కూడా ఉందంట. మేమైతే చూడలేదు అది. పైన రోప్ పైన సైకిల్ రైడింగ్ కూడా చేయొచ్చు అంట ఇక్కడ. చూడండి, చీకటి అయింది అప్పటికే. వ్యూ ఎలా ఉందో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కొత్తగా నేను లాస్ట్ టైం అబ్జర్వ్ చేయలేదు, మరి ఈ మధ్యనే పెట్టారో అప్పుడు మేము చూడలేదు, నాకు ఐడియా లేదు. కానీ కలర్స్ అయితే మల్టీ కలర్స్ అప్పుడు కూడా వచ్చినట్టు గుర్తుంది. కానీ ఇక్కడ ఒకటి సాంగ్స్ కూడా డిస్ప్లే చేస్తున్నారు. నేను ముందే చూపిస్తా. ఒక కంప్లీట్ కానీ దానికి టైమింగ్స్ ఉన్నాయంట. మేము ఉన్నప్పుడైతే ఒక సాంగ్ వేశారు. లేజర్ లైట్స్ తోటి సాంగ్ మొత్తం వచ్చింది. ఒక 3 సార్లు వేస్తారంట. మేము 7 అట్లా ఒకటి ఉన్నట్టుంది. మళ్ళీ 7:45 ఏమో ఉంది. మళ్ళీ తర్వాత టైం నాకు కరెక్ట్ గుర్తుకు లేదు.
షో వేసినప్పుడు మటుకు ఒక 15 మినిట్స్ మరి 10 మినిట్స్ వేశారు. సాంగ్ తోటి చూస్తే చాలా బాగుంది. మధ్యలో కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు, నేను వీడియో మధ్యలో చూపిస్తా. మీరు దగ్గర కనుక సిద్దిపేట నుంచి ఈ రూట్లో కనుక వెళ్తే ఒకసారి తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ హార్ట్స్ దగ్గర కొన్నిటి దగ్గర మా పిల్లలు అయితే పిక్స్ దిగిరి, నేను లాస్ట్లో కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తా. చూడండి, ఇది సాంగ్ది. అది మొత్తం ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ కరెక్ట్ చూడలేదు నేను. ఒక సాంగ్ మొత్తం డిస్ప్లే చేశారు, చాలా బాగా అనిపించింది. మేమైతే ఆ టైంకి ఉన్నాం కాబట్టి చూసినాము. మళ్ళీ మేము చూసిన తర్వాత నెక్స్ట్ షో ఒక 1.5 అవర్ గ్యాప్ ఉండే. సో నేను ఇది సాంగ్ అయితే యాడ్ చేయట్లేదు, కొంచెం చిన్నగా యాడ్ చేస్తున్నా అంతే. చుట్టూ చాలా బాగుంటుంది, మొత్తం గ్రీనిష్ ఉండి వాటర్ ఈ లైటింగ్స్ తోటి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఆల్సో పెద్దవాళ్ళు కూడా. అంతకుముందు షార్క్కి అయితే వాటర్ ఇట్లా స్ప్రింకిల్ అవి ఒక షార్క్ ఉంటుంది ఇటు పక్కకి, వాటర్ వచ్చి దాంట్లో నుంచి లైట్స్ వచ్చేటివి. ఈసారి అది మేము చూసినప్పుడైతే ఆన్ చేసలేదు. లాస్ట్ టైం షార్క్ది గిట్ట కుదిరితే ఇందులో యాడ్ చేస్తా, చూడండి. ఇప్పుడైతే అది ఆన్ చేసలేదు, మేము ఉన్న 1 అవర్లో అదైతే ఆన్ లేదన్నట్టు. ఇలా సాంగ్ మొత్తం ఇట్లా లేజర్ లైట్స్ అంటారేమో వీటితో చేశారు, బాగా అనిపించింది. బయట అక్కడ తినడానికి టీ, చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. ఒక వంతెన ఎక్కడానికే టికెట్, మళ్ళీ ప్లస్ లోపల ఒకటి నెక్లెస్ అని ఏదో ఒకటి, ఇంకొక లోపల ఒకటి 20 రూపీస్. గవర్నమెంట్ కాబట్టి టికెట్స్ అయితే తక్కువనే అండి ప్రైజు. ఒక 2-3 ప్లేసులలో టికెట్స్ ఉంటాయి, లోపలికి కావాలని మనం వెళ్ళాలి అనుకుంటే, లేకపోతే లేదు. ఇది షో అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ, విజిట్ అగైన్ అని పడింది. మేము ఇక మళ్ళీ వంతెన అది ఎక్కేసి అటు సైడ్ వెళ్ళాము. ఇక్కడ ఒకటి ఇట్లా బొమ్మలు అక్కడక్కడ పెట్టేసి ఉన్నాయి. నేను ఇది ఇంకొకటి 20 రూపీస్ టికెట్, ఓన్లీ నేను ఒక్కదాన్ని వెళ్ళేసి చూశాను. ఇది కూడా లోపల 20 రూపీసే అండి, కానీ వర్తే, బాగానే అనిపించింది నాకు లైటింగ్స్ తోటి. లోపల చిన్న చిన్న బొమ్మలు పెట్టేసి వాడికి లైటింగ్ సెట్ చేశారు. సో నైట్ టైం అయితేనే ఇదైతే బాగుంటుంది, డే టైం అయితే ఇవి లైట్స్ రావు కాబట్టి నార్మల్గానే కనిపిస్తూ ఉంటాయి. ఒక్కరికి 20 రూపీస్ ఇందులోకి టికెట్. అక్కడ కిందనైతే కొన్ని లైట్స్ వచ్చేలాగా పెట్టారు, వాటి మీద జంప్ చేస్తూ ఉంటే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ. ఇది లోపల అన్నట్టు. ఇందులో ఫొటోస్ తీసుకున్నా కానీ చాలా బాగా వస్తున్నాయి. ఇది కింద జంప్ చేసి ఆడుకోవడానికి ఇట్లా పెట్టేశారు, అందులో లైట్స్ వస్తున్నాయి అన్నట్టు. పెద్ద కాస్టింగ్ కాదు, 20 రూపీసే. ఎక్కువ మంది అయితే కొంచెం ఎక్కువ అయితే కానీ ఒక్కరికి ఈచ్ వన్ 20 రూపీస్. మెయిన్గా కిడ్స్ కోసమే ఇది.
మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎటైనా వెళ్ళినప్పుడు ఈ వీడియోస్ చేస్తా అండ్ కుకింగ్ వీడియోస్ కూడా చేస్తా అండి. మేము వెళ్ళేసరికి మాది ఇది అయిపోయినాక మేము బయటకు వెళ్ళేసిపోయినాము. 7:30 ఇట్లా అయింది. జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేశాను నేను అంతే. మేము బయటకు వెళ్ళిన తర్వాత అప్పటికే లేట్ అయిపోయిందని ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. పిల్లలకి నేను ఇంటి దగ్గర నుంచి చూస్తుంటేనే వాటర్మెలన్ కట్ చేసి పెట్టేసిన. తినేసి కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నా చూడండి. మేము వెళ్ళిపోయినాం అంతే. తప్పకుండా ఒకసారన్నా విజిట్ చేయదగ్గ ప్లేసే అండి. మీరు కుదిరితే ఇటు వచ్చినప్పుడు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.